కొండవీటి రాజా కోటలో రాణి అందరికి సేమ్ టైమింగ్స్ వచ్చాయా? ఏమన్నా టై పడిందా మళ్ళీ పెట్టడానికి? ఇది టై పడితే ఒకవేళ టై పడి అందరికి సేమ్ టైమింగ్ ఉంటే టై పడితే ఫైనల్ పెట్టాలి. మళ్ళీ ఎందుకు ఇందులో గేమ్ లో ఫైనల్ ఎందుకు పెట్టారు? ప్రతి టాస్క్ లో ఫైనల్ పెట్టాలి. మరి విన్న వాళ్ళందరూ బెస్ట్ తీసుకొని గుడ్ తీసుకొని పక్కకు పెట్టి వాళ్ళ మధ్యలో పెట్టండి. మళ్ళీ ఒక్కొక్క టాస్క్ కాదు, అర్థమవుతుంది. ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. డిఫరెంట్ స్కీమ్స్ పెట్టదు, అన్ని టాస్క్లు ఒకలాగే ఉండాలి. ఇది టెలికాస్ట్ చేస్తారనుకుంటున్నా? చేసి చెప్తున్నా, టెలికాస్ట్ చెయ్యరు. ఇంకా నేను ఈ సైడ్కి ఫస్ట్ టైం మాకు కొంచెం ఎక్కువ టైం పడింది, ఎందుకంటే నేను మధ్యలో రమ్మన్నాను. కానీ నెక్స్ట్ టైం ఏదైతే ట్రిక్స్ మేము యూజ్ చేసాం అవన్నీ రమేష్ చెప్పాడు. నేను జంప్ చేస్తాను, అటు నుంచి వెళ్తాను అన్నీ ప్లాన్ చేసి చక్కగా చేసినందుకే విన్ అయ్యాం. ఇందులో చాలామంది పార్షాలిటీ అది ఇది అంటున్నారు, కానీ దర్ ఇస్ నథింగ్. ఇప్పుడు వాళ్ళు అనుకుంటే వాళ్ళ మైండ్ని మనం చేంజ్ చేయలేము. నేను విన్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కొండవీటి రాజాలు కోటలో రాణులు అందరూ కలిసి చాలా భయంకరంగా పర్ఫామ్ చేశారు, మీరు చూశారు. కొండవీటి రాజా కోటలో రాణిలో నిన్న రాత్రి డిస్కషన్ ఏరియాలో అమ్మాయిలు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, ఎంతో గోల్ చేశారు. మన కొండవీటి రాజాలు కూడా దానికి భయపడి షో నుంచి వెళ్ళిపోతాము, బట్టలు సర్దేయండి అని కూడా చెప్తున్నారు. ఈరోజు మళ్ళీ అదే రిపీట్ అయింది. టాస్క్ ఇచ్చినప్పుడు అంతా బాగానే ఉంది, చాలా ఉత్సాహంగా పర్ఫామ్ చేస్తున్నారు. కానీ టాస్క్ అయిపోయిన వెంటనే మళ్ళీ అదే ప్రాబ్లం, గొడవలు కొట్టుకోవడం మళ్ళీ స్టార్ట్ అయినాయి. అసలు ఏమైంది ఏంటి అని తెలుసుకోవాలి, డిస్కస్ చేయాలి అంటే లెట్స్ వెల్కమ్ అవర్ కొండవీటి రాజాస్ అండ్ కోటలో రాణీస్. టాస్క్ గురించి మాట్లాడుకునే ముందు నిన్న రాత్రి నేను ఇదే ప్లేస్ నుంచి వాకౌట్ చేశాను కాబట్టి అక్కడి నుంచి మొదలు పెడతాం. అసలు కోర్టులో ప్రాబ్లం ఏంటి అని నిన్న చాలా డిస్కషన్ జరిగింది. మీరేదో సెటిల్ చేసుకొని ఏదో మాట్లాడుకున్నారు అని కూడా తెలిసింది. కానీ ఈరోజు మళ్ళీ టాస్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ప్రాబ్లం ఉందని, ఈరోజు అసలు షోలో ఇచ్చిన టాస్క్ పైన ఏదో ప్రాబ్లం ఉందని, కంటెస్టెంట్తో ప్రాబ్లం ఉందని, జడ్జ్మెంట్తో ప్రాబ్లం ఉందని చాలామంది అంటున్నారు. పార్షాలిటీ అని అదే పనిగా ఆ పదం వాడుతున్నారు. షోలో డిస్కస్ చేసే ముందు ఈ కొండవీటి రాజా కోటలో రాణి ఈ షో గురించి మీ ఒపీనియన్ ఏంటి? అభిజ్ఞ. నో కామెంట్స్ ప్లీజ్. ఇందాక టాస్క్ అయిపోయిన తర్వాత అందరికంటే ఎక్కువ పార్షియాలిటీ అని చెప్పి టాపిక్ రైజ్ చేసింది నువ్వే, ఎందుకు? అసలు ప్రాబ్లం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నా. డిస్కషన్ ఏంటంటే కాన్సెప్ట్ ఏంటి? అందరూ ఓపెన్గా మాట్లాడుకుంటేనే కదా తెలిసేది. యాక్చువల్గా నా ప్రాబ్లం వచ్చేసి, నేను అబ్బాయి రెడ్డి పార్టిసిపేట్ చేసిన వెంటనే ఫైనల్ జడ్జ్మెంట్ అని చెప్పేసి మీరు అన్నారు కదా. సో తనకి టైం లేదు రెస్ట్ తీసుకోవడానికి, అండ్ ఈవెన్ 2 minutes కూడా టైం లేదు. వెంటనే వచ్చేసి తనకి ఆస్తమా ప్రాబ్లం ఉంది కొంచెం. సో దాని గురించి నేను చాలా ఫైర్ అయ్యాను. బట్ ఇప్పుడు ఓకే అలా కావద్దు అని మళ్ళీ కొంచెం టైం వచ్చింది కదా మన డిస్కషన్కి, ఆ గేమ్కి మధ్యలో ఇప్పుడు రియలైజ్ అయ్యాను. దెన్ నో కామెంట్స్ అంతే. టాస్క్ స్టార్ట్ చేసే ముందే ఆ రూల్స్ అని చెప్పాను. సో మీకు అప్పుడే క్లియర్గా తెలిసి ఉండాలి లాస్ట్ వెళ్ళే వాళ్ళు ఫైనల్గా విన్నింగ్ రేస్లో మళ్ళీ పార్టిసిపేట్ చేయాల్సి వస్తుందని. అండ్ నెంబర్ 2, ఫస్ట్ టాస్క్ వెళ్ళిన వాళ్ళని చూసి మిగతా వాళ్ళు ఎలా పర్ఫామ్ చేయాలో నేర్చుకున్నారు. ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, లాస్ట్ వెళ్ళిన వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే మిగతా వాళ్ళని చూసారు కాబట్టి. టాస్క్ స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు అరవలేదు ఈ విషయాన్ని? యాక్చువల్గా కాన్సెప్ట్ కొత్తది కాబట్టి నాకు తెలియదు కాబట్టి ఇట్ ఈస్ మై మిస్టేక్. ఐ అగ్రీ విత్ దట్. ఐఎమ్ సారీ. కొండవీటి రాజా కోటలో రాణి.